అందరికీ జై శ్రీ గణేష. ఖైరతాబాద్ మహాగణేష్ దగ్గరకు వచ్చిన 24th August 2024 సంబంధించిన ఈవినింగ్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చేసాం. సో చాలా ట్రాఫిక్ అంటే చాలామంది భక్తులు దర్శించుకుంటారు. సో పెయింటింగ్ సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి సో మధ్యాహ్నం పూట అట్లా ఏమంటారు మన కాకినాడ పెయింటర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ పూజ కూడా స్టార్ట్ చేసారు, కొబ్బరికాయ కూడా కొట్టారు. సో దిష్టి కూడా తీసేసారు మన తమిళనాడు టీం, అదే మట్టి కళాకారులు. సో ఇప్పుడు ఇంకా ఉన్నారు, బట్ ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతారు నాకు స్టిక్ అట్లా. సో దిల్సుఖ్నగర్లో వర్క్ ఉంది ఇంకోటి, సో అక్కడ కూడా సేమ్ ఇలానే మట్టిగానే చేస్తారు స్టాండింగ్ పొజిషన్లో. సో ఆల్రెడీ పెయింటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి, చూపిస్తా. కాలేజ్ దగ్గర కూడా ఇక్కడ నుంచే కనిపిస్తుంది కదా, బట్ పైన కూడా పెయింటింగ్ సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ చేసారు చూస్తారా. అక్కడక్కడ వైట్ కలర్ పెయింట్ వేసినట్టుంది కదా, సో అదంతా మన కాకినాడ సంబంధించిన పెయింటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు వేస్తారు. సో పైన మొత్తం కవర్ చేసేసారు, బట్ పైన కూడా స్టార్ట్ చేసారు అంట. సో ఇక్కడ శ్రీనివాస కళ్యాణం దగ్గర కూడా మొత్తం పెయింటింగ్ సంబంధించిన వర్క్ కూడా అయినాయి. అండ్ శివ పార్వతి కళ్యాణం దగ్గర అవ్వాల్సింది. సో దగ్గరికి వెళ్ళి అన్నీ మాట్లాడుకున్నాము. సో కొత్త వాళ్ళకి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీనివాస కళ్యాణం దగ్గర చూసుకోవచ్చు. సో లోపలికి ఎలా చేస్తే రేపు మార్నింగ్ ఒకసారి అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ప్రజెంట్ అయితే లోపలికి పెయింట్ కాకినాడ టీం సంబంధించిన టీం అయితే మొత్తం పెయింటింగ్ వర్క్ చేస్తారు. సో ఈ శ్రీనివాస కళ్యాణం బ్యాక్ డ్రాప్ ఉంది కదా, బ్యాక్ డ్రాప్లో మొత్తం ఏమంటారు ఆర్చ్ లెక్క చేసిన డ్రాయింగ్. అండ్ ఇక్కడ సరస్వతి మాతకు సంబంధించిన పెయింట్ అయితే వేస్తారు చూసుకోవచ్చు. సో ఇతర దేవతలు అండ్ ఇటు చూపిస్తాను. సో సో ఇక్కడ చూసుకోవచ్చు. సో శివుడు అండ్ నారాయణ సంబంధించిన పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది చూస్తారు. సో ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తారు. పెయింటింగ్ లాస్ట్ ఇంకా అంటే ఈయనకి అదంతా తీయాలి. సో విష్ణుమూర్తి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బాలరాముడి సంబంధించిన ఫైనల్ ఫినిషింగ్ వర్క్ చేస్తారు. సో శాండ్ పేపర్తో మొత్తం పాలిష్ చేస్తారు ఫస్ట్. సో ఇలా పాలిష్ చేసినాక లాస్ట్ పెయింట్కి సంబంధించిన వర్క్స్ అయితే ఇస్తారు. సో చాలా డీటెయిలింగ్ ఉంది. అండ్ ఇక్కడ పూజ అయింది తెలుసు కదా, స్వామివారి పాదాలు, ఇక్కడ కొబ్బరికాయలు కూడా కొట్టారు కూడా. సో మధ్యాహ్నం ఇందాకనే పూజ అయింది ఆల్రెడీ. సో ఇక్కడ చూసుకోవచ్చు పెయింటింగ్ సంబంధించిన టీం మొత్తం కాళ్ళ దగ్గర పెయింట్ వేసారు. సో మళ్ళీ మొత్తం వర్క్ పెయింట్కి సంబంధించిన వర్క్ కూడా వేస్తారు. అండ్ మూషిక మహారాజ్. ఇక్కడ శివపార్వతి కళ్యాణం దగ్గర అయితే మేజర్గా అయితే ఏం అప్డేట్ లేదు చూసుకోవచ్చు, నార్మలే. సో ఇది మొత్తం శ్రీనివాస కళ్యాణం అయిపోయినా ఇక్కడ కూడా బ్యాక్డ్రాప్లో కలరింగ్ సంబంధించి అంటే ఇతర దేవతలు వచ్చేటట్టు చేస్తారు, అంటే కలరింగ్ అట్లా ఇస్తారు. సో ఇది బేస్. మేజర్గా అయితే ఏం అప్డేట్ లేదు. సో వర్షం పడేటట్టు ఉంది మొత్తం. అండ్ ఇప్పుడు ఏదో ట్రాఫిక్ అంతా లేదు, ఈవినింగ్ అయినా కూడా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బాలరాముడి సంబంధించిన ఫినిషింగ్ అంటే శాండ్ పేపర్తో స్మూత్ చేస్తారు. సో ఆ వర్క్ అయితే చేస్తారు అన్నవాళ్ళు. అండ్ మూషికకు కూడా ఏం వర్క్ చేయలేదు. సో పాదాలకి అయితే వైట్ వేసారు అంతే. సో వీళ్ళందరూ కాకినాడ పెయింట్ ఆ టీంకి సంబంధించిన పెయింటర్స్, వీళ్ళందరూ కాకినాడ టీం అంతా. సో అక్కడ వేసే వాళ్ళు అయితే వేరు, అక్కడ సరస్వతి మాత వేసారు, ఎంత నీట్గా వచ్చిందో. సో ఇది అప్డేట్. మేజర్గా అంటే ఏం లేదు చూసుకోవచ్చు. సో ఇది రావుకేతు తెలిసిందే కదా. అండ్ ఇక్కడ చూసారా పంచ మెయిన్ అనుకోవచ్చు. సో డిజైన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ పూజ కూడా అయింది, కొబ్బరికాయలు కూడా చాలా కొట్టారు. సో ఇక్కడ చూసారా ఇక్కడ మొత్తం దశావతారాలు. అండ్ ఇక్కడ చేతిలో బాణం ధనస్సు. సో
ఇది అప్డేట్. నార్మల్ సమస్య శాండ్ పేపర్తో స్మూత్ చేసినాక మొత్తం పెయింట్ వేసేస్తారు. అండ్ ఇక్కడ గరుడ మహారాజ్, అసలు ఇది గరుడ మహారాజ్, ఆయన విష్ణుమూర్తులు దశావతారం. సో ఎగ్జాక్ట్గా అయితే తెలియదు మేజర్గా, సో చెప్తాను. సో ఇది అప్డేటు. అండ్ ఇక్కడ మొత్తం పబ్లిక్ అయితే వచ్చి ఉన్నారు.